తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే పలు ప్రైవేటు కళాశాలలు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ బోర్డు నిర్ణయించిన నియమ నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోరని స్థానికులు విమర్శించారు. అడ్మిషన్లకు సిద్ధమవుతున్న కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. విద్యా సంస్థలు చూసినట్లయితే చాలా వారి ఆగడాలు చూసినట్లయితే చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎలాంటి అనుమతులు సక్రమంగా లేనప్పటికీ కూడా కాలేజీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజ్ చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ఇరుకు గదుల్లో క్లాసులు నిర్వహిస్తున్న పరిస్థితి, అలాగే నిర్ణయించిన ఫీజుల కంటే అత్యధికంగా ఫీజులు వసూలు చేయడం, అది రికార్డులో చూపించకపోవడం లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ మధ్యలో ఐటీ అధికారులు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే వీరికి సంబంధించిన కాలేజీకి సంబంధించిన బస్సులు కూడా నిలుపుకోవడానికి స్థలాలు లేవు. ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేట్ స్థలాలు కానీ ఎక్కడికక్కడే వాడుకోవడం ద్వారా ఒక ట్రాఫిక్ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే రాజమండ్రిలో ఒక 6 శ్రీ చైతన్య సంబంధించిన ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. 5 రాజమండ్రి టౌన్లోనే ఉంటే ఒకటి కొవ్వూరులో ఈసారి కొత్తగా ఒకటి మంజూరైన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఎలాంటి అనుమతుల్ని పూర్తి స్థాయిలో నిబంధనల్ని పాటించకుండా ఈ శ్రీ చైతన్య కాలేజీ జూనియర్ కాలేజీలు ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. అసలు ఈ వసూలు చేస్తున్న ఫీజులు ఎంత, నిర్దేశించిన ఫీజులు ఎంత, వారికి ప్రభుత్వానికి కడుతున్నది ఎంత, ఇవన్నీ కూడా అది ఎక్కడ కూడా అంతా దాపరికం తప్ప ఎక్కడ కూడా ఓపెన్గా ఉన్న పరిస్థితి లేదు. అలాగే ఎక్కడికక్కడే ఏ చిన్న విషయం వచ్చినా సరే తల్లిదండ్రులతోటి మేనేజ్ చేసుకుని అది కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎట్టి నిబంధనల్ని పాటించిన పరిస్థితి ఉంది. ఈ విద్యా సంవత్సరం మళ్ళీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ అది జూనియర్ కాలేజీల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, లేకపోతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. చెప్పండి పవన్ గారు, మీరు ఎట్లాగా చూడాలి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో, ముఖ్యంగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇతర ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, అది మొత్తానికి ఒక గదుల్లో ఇరుకు గదులు పెట్టడం, లక్షలాదిగా ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వానికి కట్టింది ఒకటైతే వీరు చూపిస్తున్నది ఒకటి, ఎట్లా చూడాలి అంతకు? ఈరోజు ఇంటర్మీడియట్ విద్య కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత పూర్తిగా వ్యాపారం అయిపోయింది. దాంట్లో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు మొత్తం విద్యారంగాన్ని ప్రైవేట్కి కార్పొరేట్కి తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ విద్య అంటే కనీసం 30,000 నుంచి ఈరోజు ₹1,00,000 వరకు ఫీజులను తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎంసెట్ పేరుతో ఫీజులు పెంచుతూ ఉన్నారు. ఈరోజు మెడిసిన్ నీట్ కోచింగ్ పేరుతో ఫీజులు పెంచుతూ ఉన్నారు. స్పెషల్ క్లాసుల పేరుతో రకరకాల హైటెక్ అని, టెక్నోలని, ఈనో అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి ఇంటర్మీడియట్ విద్యని సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసేసారు. ప్రధానంగా ఇది ప్రభుత్వం యొక్క తీవ్రమైన నిర్లక్ష్యం. రాజమండ్రి నగరానికి ఒకే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఈ మధ్యకాలంలో విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా ఒక 2 కళాశాలలో ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వచ్చినాయి. కానీ రాజమండ్రి నగరంలో ఈరోజు 30 వరకు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వివిధ క్యాంపస్లు ఉన్నాయి. ఈ ఫీజుల నియంత్రణకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కానీ నియంత్రణ కానీ శూన్యం. ఇంకా చెప్పాలంటే సుమారు ఈ జిల్లాలో ఉన్న 200 కాలేజీలని పరిశీలన చేయాల్సినటువంటి ఇంటర్మీడియట్ ఆఫీసర్ RIO ఎవరైతే ఉన్నారో ఈయన పర్మనెంట్ పోస్ట్ కాదు. ఆయన ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్న ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే ఆయన ఏం పర్యవేక్షణ చేయగలుగుతారు? అంటే ఒక పర్యవేక్షణ అధికారినే పూర్తిస్థాయి అధికారిని నియమించకుండా ఉంటే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఆగడానికి అద్దే లేదు. ప్రధానంగా ఈరోజు ఇంటర్మీడియట్ పేరుకే ఒక జీవో ఉంది ఫీజులకు సంబంధించి. 2,000 నుంచి ₹3,500 ఇంటర్మీడియట్కి ఫీజు వసూలు చేయాలని చెప్పి. అసలు ఈ జీవో చూస్తే ఎవరో హర్షించరు. అసలు ఆ ఫీజులతో కాలేజీలు నడవడం అనేది అసాధ్యం. ఈరోజు వాస్తవానికి దగ్గరలో ఈరోజు ₹7,000-8,000 కనీసంగా ఒక విద్యార్థికి ఫీజులు నిర్ణయిస్తే అది సహేతుకంగా ఉంటుంది. సాధ్యం కానిటువంటి జీవోలను ప్రభుత్వం నోటీస్ బోర్డులో పెట్టి బయట ₹1,00,000 వసూలు చేసినా, ₹1,50,000 వసూలు చేసినా వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు లేవు. ట్యూషన్ ఫీజుల పేరుతోని, కోచింగ్ ఫీజుల పేరుతోని ఎంతైనా వసూలు చేసుకోవచ్చు, దానికి నియంత్రణ లేదని చెప్పి దొడ్డిదారిని సాకులు చెప్తా ఉన్నాయి. కనీసం కట్టిన ఫీజుకి రసీదు ఇస్తారా అంటే మీరు ఏమైనా చెప్పండి, 30,000కి మించి ఏ రసీదు ఇవ్వరు. అది కూడా ₹8,000 ట్యూషన్ ఫీజుకి ఇస్తారా, మిగతాది కోచింగ్ ఫీజుగా
పరిగణించే పరిస్థితి. ఏ ఒక్క కళాశాలకి గ్రౌండ్ ఉండదు, అది ఒక అపార్ట్మెంట్లో రూములుగా ఉంటాయి, లేదా లాడ్జ్ రూములుగా ఉన్నట్టుగా చిన్న చిన్న గదులు ఉంటాయి. అసలు ప్లే గ్రౌండ్ అనేది దాంట్లో హాస్యాస్పదం ఉండనే ఉండదు, లైబ్రరీ ఉండదు, వాళ్ళకి డ్రిల్ పీరియడ్ ఉండదు, ఏ రకమైనటువంటి మానసిక వికాసానికి అవకాశమే లేని పరిస్థితి. ఈ బస్సులన్నీ ఎక్కడ ఉంటాయంటే రోడ్డుకి పక్కన ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే విధంగా రోడ్డు మీదే పార్క్ చేస్తారు. సాయంత్రం అయితే పార్కింగ్ ప్లేస్ లేకుండా కాలేజీల ముందు ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి. ఎక్కడైనా పిల్లల తల్లిదండ్రులు ఈ వేల రూపాయలు లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడతా ఉంటే ఇంటర్మీడియట్ పరీక్షల్లో హాల్ టికెట్ సందర్భంగా మనం చూసాం. గత నెల మొత్తం పేరెంట్స్ అందరూ చాలా ఆందోళనకు గురయ్యారు. వాళ్ళు పెట్టిన ఫీజులు కట్టలేక, హాల్ టికెట్లు తీసుకోలేక ఈరోజు అప్పులు చేసి తీసుకొచ్చే పరిస్థితి. ఎక్కడైనా ప్రశ్నించిన ఒక కొర చోట్ల మాత్రమే వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది తప్ప ఈరోజు 100% ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఆ ఫీజులు చెల్లిస్తే కానీ వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళకి ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజీ చూసినట్లయితే అన్ని అపార్ట్మెంట్లోనే లేదా ఇరుగ్గదుల్లోనే ఉన్నాయి. అలాగే బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిపేస్తున్న పరిస్థితి ఉంది రోడ్ల మీద. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజుకి ఎక్కడా కూడా లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీ చైతన్య కాలేజీ కూడా దీనికి ఏం మినహాయింపు ఏం కాదు. అదే అపార్ట్మెంట్లో, అదే ఇరుకు గదులు, అదే రోడ్ల మీద పార్కింగ్ పెట్టే పరిస్థితి ఉంది. ఇది కేవలం శ్రీ చైతన్య మాత్రమే కాదు, అన్ని కార్పొరేట్ కళాశాలలు ఇదే తంతు నడుస్తూ ఉన్నాయి. శ్రీ చైతన్యలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీన్ని అన్ని విద్యా సంస్థల మీద ఇంటర్మీడియట్ శాఖ పూర్తి పర్యవేక్షణ జరపాలి, పూర్తిస్థాయి నియంత్రణ అధికారిని నియమించాలి. ఈ అడ్డగోలు ఫీజుల వసూళ్లు, భవనానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు, ఈ అనుమతులు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కమర్షియల్ కాంప్లెక్స్లు నడుస్తూ ఉంటాయి, పై ఫ్లోర్లో కాలేజీలు నడుస్తూ ఉంటాయి. కింద సెల్లార్ ఉండదు, పార్కింగ్ ఉండదు. కనీసం విద్యార్థులు సైకిల్ తీసుకొస్తే ఆ సైకిల్ కూడా పెట్టుకోవడానికి, బస్సులు పెట్టడానికి కాదు, కనీసం విద్యార్థుల సైకిల్ కూడా రోడ్డు మీద పెట్టే పరిస్థితి ఈ కాలేజీల దగ్గర కనబడుతూ ఉంది. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది ప్రజలందరికీ కూడా. చెప్పండి, ఏబీపీ నాయకులుగా మీరు చూస్తున్నారు, పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మళ్ళీ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ ఇది మొదలు కాబోతుంది, 10th కూడా పరీక్షలు అయిపోయి ఎట్లాగ ఎప్పుడైనా కొన్ని సంస్కరణలు తీసుకురావాలనుకున్నారా? గ్రౌండ్ లేకుండా గ్రౌండ్ చూపిస్తున్నారు, లీజ్ ఎక్కడ ఉందని చూపించి గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది, కాలేజీ ఒక చోట ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎలా చూడాలి? ఇది ఓన్లీ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో మాత్రమే కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి మన గోదావరి జిల్లాలో ఏంటంటే దీంతో స్టూడెంట్స్ మైండ్ సెట్ కాదు, ఒక సామాన్య పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, పేరెంట్ ఎక్కువ ఫీజు ఎక్కడ కడితే అక్కడే బెస్ట్ ఎడ్యుకేషన్ ఉందనే భ్రమలో అందరం ఉంటాం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మన ఈరోజు కార్పొరేట్ లెవెల్లో చాలామంది మనం జాయిన్ అవ్వకముందు చెప్పే ఫీజు ఒకటి, జాయిన్ అయిన తర్వాత తీసుకునే ఫీజు ఒకటి, ఎండ్ ఆఫ్ ద టైం సర్టిఫికేట్ తీసుకునే టైంలో తీసుకునే ఫీజు ఒకటి. ఎందుకు ఇలా జరుగుతుంది? స్టూడెంట్ మాట్లాడకపోవడం వల్ల. ఎందుకు మాట్లాడతాడంటే వాడికి అవసరం లేదు, ఎందుకంటే జాయిన్ అయినప్పుడు వాడు కొన్ని ఆలోచనలు వస్తాడు. కానీ ఈరోజు చాలా కళాశాలలో మినిమం గ్రౌండ్ ఉండదు, కనీసం ప్లేస్ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మానసిక ఉల్లాసం అన్నది ప్రత్యేకమైన అవసరం. అందుకే ప్రభుత్వ కళాశాలలో కూడా, ప్రతి పాఠశాలలో కళాశాలలో కూడా గ్రౌండ్ పీరియడ్, ఒక గేమ్స్ సంబంధించి ఒక పీరియడ్ పెడతారు. దేనికంటే వాడికి మానసిక ఉల్లాసం కలిగించడానికి. అటువంటి ఉల్లాసాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ విధానాలకు కూడా వ్యతిరేకంగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలు నడుస్తున్నాయి. ఈరోజు మన చైతన్య నారాయణ కావచ్చు, ఈరోజు అధిక ఫీజులు దోపిడీ చేస్తూ ఈరోజు ఇంటర్మీడియట్లో కానీ స్కూల్లో కానీ ప్రైవేట్ పేరుతోనో, ఎంసెట్ పేరుతోనో, నీట్ పేరుతోనో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి ఈరోజు. అది మాత్రమే కాకుండా ఈరోజు ఇంకో విషయం వచ్చింది, మన సెల్లార్లో కింద ఖాళీగానే ఉంటుంది, పైన క్లాసులు చెప్తారు. దానికి ప్రభుత్వాలు ఏమీ స్పందించట్లేదు, అని ప్రభుత్వాలు ఏం మాట్లాడట్లేదు. ఈరోజు ఇంటర్ విద్యా వ్యవస్థ చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో మినిమం స్ట్రెంత్ అన్నది పెట్టుకోవాలి, లిమిటెడ్ స్ట్రెంత్ అన్నది పెట్టుకోవాలి. క్లాస్కి 40 మంది ఉండాలి, 60 మంది ఉండాలనేది ప్రతి ఒక్క సెక్షన్కి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పి ఉంటుంది ఎంతమందికి ఈ యొక్క రూమ్లో ఎంతమంది ఉండాలని. దాని నియంత్రణ పాటించట్లేదు. మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ తరఫున కూడా ఒక ఫీజు నియంత్రణ చట్టం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రతి క్యాంపస్లో ఫీజు అన్నది స్టూడెంట్కి ఎంత ఉండాలి అనే ఆలోచన కన్ఫర్మ్గా పెట్టి తీరాలి. ఎందుకంటే సామాన్యమైన స్టూడెంట్తో పాటు పేదలు కూడా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చదువుకోవాలనుకుంటే అందరికీ సాధ్యం కాదు కదా. సాధ్యమైనది ఎక్కడంటే గవర్నమెంట్ కళాశాలలో మాత్రమే. కానీ ఈరోజు అటువంటి గవర్నమెంట్ కళాశాల కూడా అదే కొంచెం స్పష్టంగా కనిపిస్తున్నాయంటే అది లేదు. కానీ ఈ చైతన్య నారాయణ ఏమన్నాయి 2 క్యాంపస్లు మనం చెప్పుకున్నట్టు భారతదేశం ఎప్పుడన్నా నాశనం కోరుకునే చైనా వ్యవస్థ ఎట్లాంటిదో మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో చైతన్య నారాయణ పేరుతో ఈ 2 కూడా ఫీజుల పేరుతో ఎక్కువ దోపిడీ చేస్తూ విద్యార్థులందరినీ ఆందోళనగా కాకుండా అప్రమత్తంగా కాకుండా భయపెడుతూ ఎండ్ ఆఫ్ ద టైంలో వాడు సూసైడ్ వరకు తీసుకెళ్తున్న దౌర్భాగ్య స్థితి మన రాష్ట్రంలో ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఈ కార్పొరేట్ వ్యవస్థ మేము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీంతోపాటు ప్రభుత్వాలు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు ప్రైవేటీకరణ మన కార్పొరేట్ వ్యవస్థ మొత్తాన్ని ఉక్కుపాదం మోతామనే ఆలోచనతో మంచి మంచి ప్రకంపాల బల్లి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? వచ్చిన తర్వాత ఏం చేయవు. మన
ఇంటర్మీడియట్ వ్యవస్థకి రిప్రజెంటేషన్ ఆర్ఐవే గారు ఉంటారు, ఆర్జేడీ గారు ఉంటారు. వాళ్ళ పని వాళ్ళదే ఉంటుంది, వాళ్ళ సీట్లు వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇక్కడ జరగాల్సిన అన్యాయం జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించి ఎవరు మాట్లాడరు. ప్రశ్నించే మాట మాత్రం ఎప్పుడు గొంతు నొక్కుదామని చూస్తూ ఉంటారు ప్రభుత్వాలు కూడా. అటువంటి ప్రభుత్వాలు సైతం కూడా ప్రజలతో మాట్లాడితే మంచిది. కాలేజీలకి ఎకరం ఖచ్చితంగా గ్రౌండ్ ఉండాలి, గ్రౌండ్ చూపిస్తేనే కానీ ఇచ్చేస్తారు. కొన్ని చోట్ల ఖాళీ లేనప్పుడు వేరే దగ్గరికి ఉన్న ఎకరం స్థలాన్ని లీజుకి చూపించమని చెప్తున్నారు. కానీ మన టౌన్లో చూసినట్లయితే, రాజమండ్రిలో చూసినట్లయితే ఈ కాలేజీలన్నీ కూడా జనసమర్థం గల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎక్కడ కూడా గ్రౌండ్ చూపించే పరిస్థితి. దీని ఎట్లా చూడాలి? దీన్ని మనం ఎంత వ్యతిరేకిస్తామో స్టూడెంట్స్ జాయిన్ చేసినప్పుడు కూడా పేరెంట్ కూడా అదే మైండ్ సెట్తో ఆలోచించాలి. ఎందుకంటే చదువు ఒకటే జీవిత లక్ష్యం కాదు కదా, చదువుతో పాటు మానసిక ఉల్లాసం అది పేరెంట్స్ దగ్గర ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా, ఇక్కడున్న లోకల్లో ఉన్న అధికారులందరూ కూడా అసలు దానికి ఏ విధంగా స్పందన తీసుకుంటున్నారు. ఒక కాలేజ్ పెట్టాలంటే పర్మిషన్ కావాలి, గ్రౌండ్ కావాలి, స్ట్రెంత్ ఎంత ఉండాలి, ఒక కాలేజ్ క్యాంపస్లో పెట్టామంటే అక్కడ లిమిటెడ్గా ఎంత ఉండాలి, దాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న అధికారులు ఆలోచించాలి. వాళ్ళ నిర్ణయం బేస్ చేసుకుని కళాశాల క్యాంపస్లు జరుగుతాయి. లేదంటే క్యాంపస్లో అంత ధైర్యంగా పెట్టుకుని ఆలోచన వాడుకుంటుంది కదా, ఇక్కడ ఉన్న అధికారులు చొరవతోనే అంత జరుగుతుంది. వీళ్ళందరూ ఒకటే అన్న మొత్తం అంతా కూడా ఇలా కుళ్ళు కుతంత్రాలతో ఎక్కడ డబ్బు అయితే ఎక్కడ ఉంటుందో, చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థలు కూడా మొత్తం అన్నీ అక్కడ ఉంటాయి. వీళ్ళ పైన ఉంటారు, వీళ్ళ సీటు కింద మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్కి సంబంధించిన స్థలాలను కూడా వీళ్ళ వాహనాలకి పెట్టుకోవడానికి, వీళ్ళు బస్సులు పెట్టుకోవడానికి వాడుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి మనకి టౌన్లోనే కనిపిస్తుంది. నిజంగా మీరు అన్నట్టు కూడా చైతన్య, ఈరోజు మీరు చైతన్య అన్నారు కదా, చైతన్యలో మన రాజమండ్రిలోనే కొన్ని క్యాంపస్లు ఉన్నాయి, 5-6 క్యాంపస్లు ఉన్నాయి. వాటిలందరూ ఎక్కడ గ్రౌండ్ లేదు, సెలార్ లేదు, కనీసం ఒక అపార్ట్మెంట్లో నడుపుతూ ఉంటారు. దాని గురించి మాట్లాడేవాడు బయటకు వచ్చి మాట్లాడాలంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాట్లాడాలి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుతుంది, ఎనీ టైం ప్రతిసారి ఉంటుంది, ప్రతిసారి స్టూడెంట్ వైపు మాత్రం ఆలోచిస్తుంది. కానీ కనీసం పార్కింగ్ లేకుండా అన్నది వాటి గురించి మాత్రం కన్ఫామ్గా ఉన్నత అధికారులు ఆర్ఐఓ గారు కానీ ఆర్జేడీ గారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే విద్యా వ్యవస్థ నడపాలన్నది ఎప్పటి నుంచో రాజ్యాంగం నుంచి వచ్చింది కదా. అటువంటి ఆలోచనలు రాజ్యాంగంలో ఉన్న విధానాలను కూడా ఇలా ఉల్లంఘిస్తున్నారు. ఇది ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నది. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా శ్రీ చైతన్య లాంటి జూనియర్ కాలేజీలు నడుపుతున్న ఈ సంస్థలన్నీ కూడా కనీస పార్కింగ్ ప్లేస్లు కూడా లేకుండా, సైకిల్ పెట్టుకునే ప్లేస్ లేకుండా కూడా నడుపుతున్న పరిస్థితి ఉంది. రాజమండ్రిలోనే 5 క్యాంపస్లు ఉన్నాయి, ఒకటైన కొవ్వూరులో ఉంది. అట్లా చూసినట్లయితే మిగతా కార్పొరేట్ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వీరు సంబంధించిన బస్సులు ఏదైతే పిల్లల్ని తీసుకొచ్చే బస్సులు కూడా రోడ్ల మీదే ట్రాఫిక్ని పెట్టడం, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్ని వాడుకోవడం, ట్రాఫిక్ ఇబ్బందులు గంటల తరబడి జరుగుతున్న పట్టించుకోలేని పరిస్థితి. కేవలం ఇక్కడ చూసినట్లయితే విద్యార్థులు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అనేక ప్రమాదాలకు గురి కావడం, ఇలాంటి సంఘటనలు కూడా అనేక చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ విద్యా వ్యవస్థలో మార్పు రావటం లేదు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం, ఇక్కడ ఇంటర్మీడియట్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరి నిఘా లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో శ్రీచైతన్య లాంటి, అలాగే నారాయణ లాంటి సంస్థల్లో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.